హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ అండి. వెన్న ఉండలన్నమాట. శ్రీకృష్ణుడికి వెన్న ఉండలంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున మనం ఈ వెన్న ఉండల్ని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెడతాము. ఈ వెన్న ఉండల టేస్ట్ వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. నైవేద్యంగానే కాకుండా పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా కూడా సింపుల్గా చేసి పెట్టేయచ్చు. ఎలా చేసేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో 1 కప్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. ఇంకా నేను పొడి బియ్యపిండి వాడుతున్నాను. మీకు కావాలంటే తడి బియ్యపిండి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలోనే ఒక చిటికెట్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేయండి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్ అనమాట, వెన్న. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వెన్న యాడ్ చేసుకోవాలండి. బటర్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. కాబట్టి బటర్ యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తానికి పట్టేలా ఈ విధంగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఆ వెన్న అనేది పిండి మొత్తానికి కూడా మంచిగా పట్టాలండి. అప్పుడు మనకి పిండి వచ్చేసి కొంచెం తేమగా అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్ద రావాలండి. అప్పుడే మనకి వెన్న అనేది కరెక్ట్గా సరిపోయినట్లు. మీకు ఇలా ముద్ద రాకపోతే కనుక ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే 2 హ్యాండ్స్ కూడా యూస్ చేసుకొని పిండి వచ్చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీనిలోనే కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. రా మిల్క్ అయినా పర్వాలేదు, లేదా కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి. ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి పాలు అనేవి ఎక్కువ పట్టవు. ఆల్రెడీ మనం బటర్ యాడ్ చేసాం కదా, కాబట్టి పాలు వచ్చేసి చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి ముద్ద అనేది ఈ విధంగా రావాలండి. మరీ లూజ్గా ఉండొద్దు, అలానే మరీ గట్టిగా కూడా ఉండొద్దు. సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట. మనకి ఈ రెసిపీ టేస్ట్ మొత్తం వచ్చి కూడా పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఈ రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఒక 5 మినిట్స్ పిండిని ఇలాగే నీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండి ముద్ద వచ్చేసి మనకి మరీ గట్టిగా ఉండొద్దండి, అలానే మరీ మెత్తగా కూడా ఉండొద్దు. సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట. మీకు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి పిండి మరీ గట్టిగా ఉన్న ఆయిల్లో వేసినప్పుడు పేలిపోతాయి అన్నమాట. అలానే మెత్తగా ఉంటే ఆయిల్ పీల్చేస్తాయి. కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ దీన్ని కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి పిండి మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి నీట్ చేసుకొని ఈ విధంగా కొంచెం పిండి ముద్దను తీసుకోవాలన్నమాట. మనం కలుపుకున్న పిండి ముద్ద అనేది అస్సలు ఆరిపోకూడదండి, కాబట్టి దాన్ని కవర్ చేసేసే పక్కన ఉంచేసేయండి. నెక్స్ట్ మనం తీసుకున్న పిండి ముద్దలో ఈ విధంగా చిన్న గోలీ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా 2 హ్యాండ్స్ మధ్యన ప్రెస్ చేస్తూ రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసి రౌండ్గా చేసుకోవడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయండి. మనం ఇలా నార్మల్గా బాల్స్ లాగా చేసేస్తే లోపల ఎయిర్ బబుల్స్ ఉండేసి మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు పేలిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బౌల్లా ప్రిపేర్ చేసుకోవాలి. క్రాక్స్ ఏమి ఉండొద్దండి, రౌండ్గా రావాలన్నమాట. ఈ విధంగా బౌల్స్ అన్నీ కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూనే కవర్ చేసి ఉంచేసేయాలన్నమాట. ఇవనేది అస్సలు ఆరిపోకూడదు. మనం అలానే వదిలేస్తే గట్టిపడిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా కవర్ చేసేసి ఉంచేసేయాలి. నేను అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది కన్ఫామ్గా ఫాలో అవ్వాలండి. మనం వీటిని కవర్ చేసే ఉంచాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా ఒక బౌల్ యాడ్ చేయగానే చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఆయిల్ సరిగా హీట్ అయినట్లు అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసుకోండి. బాల్స్ అన్నీ కూడా ఇలా ఏదైనా ఒక గరిటెలో కానీ వేసుకొని ఒకేసారి యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఓకే, వేయగానే కదిలించకుండా ఒక 2 మినిట్స్ అలా పైన లేయర్ ఫ్రై అవ్వగానే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
మనం అలానే వదిలేస్తే ఒక సైడే ఫ్రై అయిపోతాయండి. కాబట్టి గరిటెతో ఇలా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ రావాలండి. అప్పుడే మనకి బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా లోపల వరకు ఫ్రై అవుతాయి. ఇంకోటి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలన్నమాట. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఇంకో ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్తో అయితే బియ్యపిండి యాడ్ చేసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం లో ఫ్లేమ్లో పెట్టేసే బెల్లం అంతా కూడా కరిగించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, బెల్లం అంతా ఈ విధంగా కరిగిపోవాలి. ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి పాకం వచ్చేసి ముదురు తీగ పాకం రావాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ముదురు తీగ పాకం రావాలి. పాకం వచ్చిన తర్వాత 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటినీ కూడా పాకంలోకి యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచేసి బాల్స్ అన్నిటికీ కూడా ఒకసారి పాకం మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయండి. మనం పక్కకు దించిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకుంటే పాకం అనేది బాల్స్ అన్నిటికీ ఈవెన్గా పడుతుందన్నమాట. కాబట్టి అలానే వదిలేయకుండా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదా, పాకం కూడా గట్టి పడుతుంది. పాకం వచ్చేసి మనకి ఈ విధంగా గట్టి పడితే సరిపోతుందన్నమాట. అప్పటి వరకు మీరు కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి పాకం ఈవెన్గా పడుతుందన్నమాట బౌల్స్ అన్నిటికీ. ఈ పాకం వచ్చేసి ఈ విధంగా గట్టిపడిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన ఉంచేసేయండి. ఒక 1/2 అవర్ తర్వాత ఇలా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట మనకి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇంకెందుకండి లేటు, ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.